ఆ జేబులో ఉన్న ఇచ్చేమన్నారు, ఇచ్చాము. మరి మా డబ్బు అది బ్యాగ్ లో ఉందిగా. నువ్వు అడగలేదు, మేము ఇవ్వలేదు. ఆ డబ్బే కావాలి, మర్యాదగా తెచ్చివ్వండి. సారీ పెద్ది, ప్రాణం పోయినా ఇవ్వము. అంటే నీ డబ్బు కోసం మా అక్క ప్రాణాలు తీసుకోవాలా? నో, కావాలంటే ఆమె ప్రాణాలు నేను తీస్తాను. చిన్న పిల్లవని ఆలోచిస్తున్నాను. డబ్బులు ఇస్తావా చస్తావా? ఏం మాట్లాడుతున్నారే వాళ్ళు? నీ మనసులో మాట కాదే, వాళ్ళ మనసులో మాట చెప్పు. నీకు చాతనం తీసుకో పోవే అని అన్నాడు. పదమా పదవే పద. అయ్యో మామా, 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 మమ్మల్ని మామా, డబ్బిస్తావా, దీన్ని చంపేయమంటావా? బుర్ర తక్కువదానా, డబ్బు దీని దగ్గర ఉంటే వాడిని అడుగుతావేంటే? కరెక్టే కాదు. అయితే ఈ డబ్బు అతనికి ఇచ్చేయండి. నీ బుర్ర తగలయ్యా. ముందుకొచ్చారు, రాయితో కొట్టి చంపుతా. నీకు అసలు బుద్ధుందా? నీతో మాట్లాడుతుంటే నువ్వు అటు ఇటు చూస్తున్నావేంటే? ఎత్తి కొట్టానంటే 7 ఊర్లు అవతల పడతావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే? ముసలి నక్క. నన్ను నక్కంటావా? నక్క కాదు, నాకు తిక్కలేసింది. మామా ఏంటి? ఓపెన్ ఉంది, ఎవరైనా తీస్తారేమో. అవునే, ఇప్పుడు ఎలాగా? ఇవ్వకపోతే నేను నగలు తీసిస్తాను. మామా అగో. లోపలికి వెళ్తుంటే వాళ్ళ నీడ నాకు క్లియర్గా కనిపించింది. నేను చూశాను. వెళ్ళండి.
నువ్వు పక్కరా. ఏ శ్వేత ఎక్కడున్నావే? ఎక్కడ ఏయ్, తప్పుదారు? ఎక్కడున్నావే? ఒసేయ్ శ్వేత! ఏయ్, పడిపోతుంది శ్వేత, పడిపోతుంది, పట్టుకోండి. పద పదవే. ఒసేయ్ రండి, పట్టుకోండి. ఒసేయ్ శ్వేత! ఏ శ్వేత, ఆగు. ఆగవే, ఆగు. ఏయ్, ఆగు. ఏ శ్వేత, ఆగవే. ఏ శ్వేత, ఆగండి, ఆగండి. అయ్యో మామ అయ్యో మామ అబ్బో, పారిపోవే, నువ్వు పారిపోవే, పారిపో. నీతో పాటే చేస్తాను గాని నిన్ను వదిలిపోను మామ ఏయ్, రండి. ఒసేయ్ అనసూయ ఏయ్, ఆగవే. ఎంతమందిని దొంగ దెబ్బతీస్తావే? ఎంతమందిని మోసం చేసి చంపుతావే? అసలు ఆడజన్మ ఎత్తావే నీ తల్లి. తోడగొట్టి చెప్తున్నా, స్వర్గంలో ఉన్న నా తల్లి మీద ఒట్టు, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు, మా ఇలవెల్పు సమ్మక్క సారక్క మీద ఒట్టు. అడుగు ముందుకేశారో నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా నీ తల్లి. ఏంటి పేగులు తీస్తావా? తీయవే చూస్తా. తీయవే. చెప్పినగా మా మామ కోసం చంపనికన్నా రెడీ, చావనికన్నా రెడీ. వస్తావా? రావే రావే. మామ లే మామ, మామ రా మామ, రా మామ. పద మామ. ఒసేయ్. నా రక్తమే కళ్ళ చూస్తావే, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. పదవే. ఎక్కడ కొట్టవే? వదలవే. ఒసేయ్. వదలవే. వదలే. ఒసేయ్. ఏయ్, ఎంతో మందిని పొడిచి రక్తం ఏరులే పారించిన ఈ రౌడీ రంగంనే పొడుస్తావా? నా ఒంట్లో రక్తం చిందేలా చేస్తావా? ఛల్! నువ్వేమైనా దేవతవాని? పొడిస్తే నీకు రక్తం వస్తది. పిల్లిని కూడా 4 గోడల మధ్య బంధిస్తే నా లెక్క శివంగైతది. నిన్ను చీల్చి చంపుతది. శ్వేత, నువ్వు ఆగే. అనసూయ గారు, నీకు కావలసిన డబ్బులు ఇచ్చేస్తా. దయచేసి శ్వేతను వదిలేయండి. అదెవర్రా వదలడానికి? ఇప్పుడు పగ నాది, ప్రతీకారం నాది. అది వదిలినా నేను వదలను. నీకు చావు తప్పదే. ఏ!